గోరఖ్పూర్ లో పన్నీర్ స్కామ్ బయటపడింది. ఇక్కడ ప్రతిరోజు 40 క్వింటాల్స్ ఆఫ్ పన్నీర్ ని తయారు చేస్తున్నారు 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ తో. నేను ఇది చెక్ చేశాను. 1 లీటర్ మిల్క్ నుండి ఆవు పాలు అయితే 150 గ్రాముల దాకా వస్తుంది పన్నీర్. గేదె పాలు అయితే 200 నుంచి 250 మధ్యలో వస్తుంది. 200 వేసుకోండి అయితే. క్యాలిక్యులేట్ చేయండి. 40 క్వింటాల్స్ అంటే 4000 కేజీల పన్నీరు. 25 కేజీల పాల నుంచి ఎన్ని వస్తుంది? 5 కేజీల పన్నీర్ వస్తుంది. వీళ్ళు ఎంత చేస్తున్నారు? 4000 కేజీలు. ఏం తింటున్నాం మనం? 4000 కేజీల. ఇంకా 3995 కేజీల పన్నీర్ ఎక్కడి నుంచి తయారవుతుంది? చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వీళ్ళు దేని నుంచి చేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారంటే పాడైపోయిన పాలు, డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ వైట్నర్, పెయింట్. మీరు విన్నది నిజమే, పెయింట్ వాడుతున్నారు, పామ్ ఆయిల్. ఇవి మెయిన్. ఇంకా కొన్ని దరిద్రాలు వేరేవి కూడా. ఇవి మెయిన్ దరిద్రాలు. ఇంతకంటే మెయిన్ దరిద్రం ఏంటో చెప్పనా? సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడుతున్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒంట్లోకి వెళ్తే ఏం చేస్తుంది? యాసిడ్ ఒంట్లోకి వెళ్తే ఏం చేస్తుంది? ఇవన్నీ వాడి వీళ్ళు రోజు 40 క్వింటాల పన్నీరు తయారు చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి గోరఖ్పూర్ లో బయటపడింది. ఇది ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల నుంచి తయారవుతానే ఉంది. పాలు కూడా రైల్వే స్టేషన్స్ లో అమ్ముతూ ఉంటారు. పాల పౌడర్ అంటే ఇట్లాంటి వాడుతూ ఉంటారు. కుదిరితే ఇంట్లో చేసుకోండి, లేకపోతే మంచి బ్రాండ్లు లేదంటే ఇంటి దగ్గర లోకల్ మేడ్స్ కొన్ని మన కళ్ళ ముందు మన ఇంటి పక్కన ఇలా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకోండి. అసలు ఏం తినాలో ఏంటో, ఏది అడల్టరేటెడ్ ఫుడ్, ఏది మంచి ఫుడ్ అర్థమే కావటం లేదు. మాక్సిమం కుదిరితే ఇంట్లో తయారు చేసుకోవాలి. ఆ పాలు కూడా ఎంత మంచివి మనకు తెలియదు. ఏ కంపెనీలు నమ్మాలో, ఏ కంపెనీలు నమ్మకూడదో తెలియదు. ఇంటి దగ్గర మనకు తెలిసిన ఇంటి పక్కన వాళ్ళు పాలు ఎవరైనా పోస్తుంటే అది పోయించుకోవచ్చు. సరే, ఇంటి దగ్గర ప్యాకెట్లు కాదు, రోజు ఇంటికి వచ్చి పోస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పౌడర్లు కలుపుతున్నారు. పెద్ద కంపెనీలు అయితే తగినంత కలుపుతారు అన్న ధైర్యం ఉంటది. వీళ్ళు పోసేస్తా ఉంటారు, కలిపేస్తా ఉంటారు. అసలు ఏం తినాలో ఏం తినకూడదో అర్థం కావట్లేదు. సో ప్రస్తుతానికి ఈ స్కామ్ బయటపడుతూ ఉంది. ఇలాంటి స్కామ్స్ కూడా చాలా బయటపడుతూనే ఉన్నాయి. వీ డోంట్ నో ఏం చేయాలో అర్థం కావటం లేదు. బట్ మనకి తగినంతలో మనకి తెలిసినంతలో ది బెస్ట్ ఫుడ్ మనకి కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ పెట్టడానికి ట్రై చేద్దాం. కొద్దిగా శ్రమైనా పర్లేదు. మీకు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ నుంచి తెచ్చుకోండి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. మేజర్లీ ప్యాక్డ్ ఫుడ్ అనేదే వద్దు. మాక్సిమం ట్రై చేయండి. ఎనీ కైండ్స్ ఆఫ్ చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ అవసరమైతేనే తినండి. పిల్లలకు కూడా అవసరమైతేనే పెట్టండి. ఇట్లాంటి అడల్టరేటెడ్ ఫుడ్స్ తో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ కానీ, మెచ్యూరిటీ కానీ, అబ్బాయిలకు కూడా తేడాలు, అమ్మాయిలకి తేడాలు. పేరెంట్స్ కి అయితే లక్కీగా వాళ్ళు పాత రోజుల్లో మంచి ఫుడ్ తిన్నారు. మన జనరేషన్ అయితే కొన్నాళ్ళ వరకు మంచి ఫుడ్ తిన్నాము, తర్వాత అయిపోతుంది. ఇప్పుడు జనరేషన్స్ కి అయితే ఏం తింటున్నారో అర్థం కావటం లేదు, ఏమీ అర్థం కావటం లేదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. బీ అవేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్. Be aware.